అంటే ఏపీలో రాష్ట్రపతి పాలన నిర్వహించండి, విధించండి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా జంగిల్ రాజ్, లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయిందన్నట్టు కూడా వైసీపీ లీడర్లు కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు దీనికి? రాష్ట్రపతి పాలన విధించే మేమేం అవకాశం ఉందా? చేశామని మా మీద అమరావతిలో కేసులు పెట్టి వేధించారు. మేమేం చేశామని రాయలసీమ నన్ను ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపల్ గారిని తిప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు. ఒకళ్ళు తొప్పెట్టి మాట్లాడామా, అంటే అనుచితంగా మాట్లాడామా? మన హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ హక్కులు, తెలంగాణ హక్కులు, తెలుగు జాతి ఆత్మగౌరవం గురించి మాట్లాడాం తప్ప ఓకే ఏమేం చేశారు కాదండి. ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు భౌతిక చాలా ఇబ్బందులు పెట్టారు అరెస్టులు చేసి. చెప్పండి ఏం చేయమంటారు? అంటే ఇవాళ జంగిల్ రాజ్యం అనేది ఉంటే, లేదంటే దుర్మార్గమైన పాలన సాగుతుంటే ఫస్ట్ ఎవరిని చేయాలంటే రాష్ట్రపతి పాలన చేసుకోవాల్సిన ఇది కాదండి. అత్యధిక స్థితి పెట్టుకుని రాష్ట్రపతి పాలన దేశంలో పెట్టాలి. ఇవాళ మోడీ గారు అండ్ కంపెనీ అదానీ గారు చేసే ఆంధ్రప్రదేశ్కి మిగతా రాష్ట్రాలు చేసిన దుర్మార్గాల కంటే ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అంత దుర్మార్గాలు చేయట్లేదు. దాంట్లో 100 వంతు కూడా లేవు. ఈ దేశాన్ని నాశనం పట్టి భ్రష్టు పట్టిస్తా కులమత విద్వేషాలు చూడుతున్న, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి నమ్మకద్రోహం చేసిన ఆ పార్టీ మీద నమ్మకద్రోహ పార్టీ అని చెప్పి అదానీ గారి పార్టీ మీద వేసి అక్కడ ముందర కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే డిస్మిస్ చేసి రాష్ట్రానికి కావాల్సిన హక్కులు, పార్లమెంట్ ఇచ్చిన హక్కులు ఇవ్వాలి. అది నాకు కన్సెషన్. మనలో మనం తిట్టుకుంటాం ఏంటంటే నాకు అర్థం కాదు. వాళ్ళ రేవంత్ గారు, కేసీఆర్ గారు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా మనకు కావాల్సిన వాళ్ళే. ఈ తెలుగు జాతి పెట్టలాళ్ళు తప్పులు చేస్తే తప్పు అని చెప్తాం, దాని గురించి పెడతారా? లాస్ట్ టైం కూడా ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టి రాష్ట్రపతి పాలన పెట్టన్నారు. 350 పేజెస్ పెట్టి ఎక్కడిని తీసుకొచ్చి పెడతారు? నేను అడుగుతున్నానండి. ఇంతకుముందు రఘురామ కృష్ణరాజు గారి మీద చేసినప్పుడు ఏమయ్యారు అందరూ? ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారు చేసినప్పుడు దగ్గర ఏమయ్యారు? ఆయన పైల్స్ ఆపరేషన్ జరిగింది. ఒకరోజు అయితే ఎక్కడ పారిపోయాడు ఆయన. ఎక్కడికి పారిపోయావు? పాస్పోర్ట్ సాధన చేసుకుని ఉంచుకోండి, అన్ని రికార్డు పెట్టిన అలా అవసరం లేదు ఆయనకి. ఓ పార్టీ అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన? ఓ పార్టీని వదిలేసి వెళ్ళిపోతాడా? ఆయన తీసుకొచ్చి అర్జెంటుగా ఒకరోజు ఆగండి అని బ్లడ్ అవుతూ ఉంటే మధ్యలో ఎక్కడ జగంపేట దాటిన తర్వాత ఎక్కడో అంతా మొత్తం సీట్ తడిసిపోతుంటే ఆయన తీసుకొచ్చి భౌతిక హింసలు పెట్టలేదా? నేను అడుగుతున్నాను. ఒక గాంధీ గారికి కన్నుపోయే పరిస్థితి రాలేదా? ఎంతమంది మీద ఎంత దౌర్మార్గాలు జరిగినాయి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు అనంతబాబు గారు చేసింది ఏంటి చెప్పండి నాకు. ఏంటి ఇలాంటి 100 దృష్టాంతాలను ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు ఇదే విధంగా అక్కడ నర్సరాపేట నుంచి ఒంగోలు జిల్లా నుంచి ప్రతి చోట ఈవెన్ హత్యలు కూడా జరిగినాయి, కక్షాదింపు చర్యలు జరుగుతున్నాయి. అంటే వీళ్ళందరూ నేను మళ్ళీ చెప్తాను, వ్యవస్థల్ని కంట్రోల్ చేసుకుని, అంటే ఈ ప్రభుత్వ అంగాలను మెరికల్ లాంటి ఒకరు ఉన్నారు. వాళ్ళ మీరు చూపిస్తాను, నా ఫ్రెండ్ వాళ్ళు సన్స్ వాళ్ళు జాయిన్ అయ్యారు డీసీపీ కింద. ఆ రోజుల్లో వచ్చే కుర్రాళ్ళు కూడా, ఎస్ఐలు కూడా దమ్ముండి నిజాయితీగా రాష్ట్రానికి ప్రజలకి సేవ చేయాలని తత్పరతంతో వస్తారండి. వాళ్ళందరినీ వాళ్ళు వాడుకున్న రాజకీయాలు నిజాయితీగా డ్యూటీ చేస్తే బతకలేని పరిస్థితులు ఈ రాజకీయ నాయకులు తీసుకొస్తా ఉన్నారు. మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, ఆ పరిస్థితి లేదా? రాజకీయ నాయకులు కారణం కాదు, ముఖ్యమైన రాజకీయ నాయకులు ఈ పరిస్థితికి. అందుకని నేను ఒక్కరిని బ్లేమ్ చేస్తాను కదా. ఇవాళ మాత్రం ఒకటి రాష్ట్రపతి పాలన అవసరం లేదు. రాష్ట్రపతి పాలన అవసరం ఏంటండి నాకు అర్థం కాదు. రాష్ట్రపతి మాట్లాడితే వెళ్ళి మోడీని పరిపాలించమంటున్నారా? రాష్ట్రానికి మోసం చేసినట్టు చేతిలో తీసుకెళ్ళి రాష్ట్రాన్ని పెడతారా? ఎవరికొకరికి కొన్నాళ్ళకి, అది చంద్రబాబు నాయుడు గారైనా సరే లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉంటుంది. భయం ఏది కేసులు ఉండొచ్చు ఖచ్చితంగా. వీళ్ళిద్దరూ కలిసి ఆ పక్కన ఉత్తరాది సనాతనవాదిగా మారిన కళ్యాణ్ బాబు ముగ్గురు కలిసి రాష్ట్ర హక్కును తీసుకెళ్ళి ఢిల్లీలో గుజరాతీ పాదశాల ముందు తాకట్టు పెట్టిన పరిస్థితి ఉంది. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. అందువల్ల మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరి అభిమానాలు ఉంచుకోండి. రాష్ట్ర హక్కులకి, యువతరం గురించి మాత్రం మాట్లాడలేదు మీరు. నేను చెప్తాను, విశాఖ హక్కు గురించి మాట్లాడలేదు, పోలవరం గురించి మాట్లాడలేదు. ఇవాళ లడ్డూ అనే సెంటిమెంట్ డెఫినెట్గా దాని మీద విచారణ చేయాలి, కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. కానీ ఆ కల్తీ చేసిన దొంగ సరుకు సప్లై చేసి అది డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడమని ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ కూటమి, ఉత్తర భారతీయ జనతా పార్టీ, టీడీపీ అండ్ ఉత్తరాది సనాతనవాది గారి కలిపిన కూటమి ప్రభుత్వానికి తప్పు పట్టాలి. వాళ్ళు అధికారులు ఎవరంటే అందుకని నిలదీస్తా ఉన్నాం. ఇందాక ఆయన రాంబాబు గారు మాటలను దుర్మార్గమైన ఎవరు మాట్లాడినా దుర్మార్గం అని చెప్తూ ఆయన మీద భౌతిక దాడులు చేయటం, ఇళ్ల మీద దాడులు చేసి దుర్మార్గమైన పాశవిక్యం చేయడం కూడా చెప్తున్నారు. అది ఖండిస్తూ ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం
మీరు వ్యవస్థల్ని వాడుకుని ఏదో భయం కలుపుతా చూసుకుంటే మంచి పద్ధతి కాదు. మీరు వ్యవస్థల్ని ఏ విధంగా వాడుకున్నారో చూసాము. మీరు అప్పలరాజు గారు అనే వ్యక్తిని తీసుకెళ్ళి ఒక ప్రజల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి 50 సంవత్సరాల నుంచి 50 years నుంచి ఏ రోజు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఏ రోజు కూడా ఒక పీడీ యాక్ట్ పెట్టలేదు. పొలిటికల్ యాక్టివిస్ట్ మీద వాళ్ళు పెట్టే స్థితికి మీరు తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గంగా చట్టాలు ఆదానికి అనుగుణంగా పనిచేస్తున్నాయి. పెంచిలే అనే వ్యక్తిని నాటి బజార్లో ఒక కళాకారుడు, ఈ కళాకారులు సినిమా వాళ్ళు ఏమయ్యారు అది కూడా మాట్లాడుకుందామండి. ఈ సినిమా కళాకారులు కళామతల్ని ముద్దు పెట్టలంట. నాకు చాలా కోపం వస్తుంది. వీళ్ళు కళాకారులు అని చెప్తున్న సిగ్గుంటే మీకు పెంచిలయ్యే లాంటి ఒక ప్రజానాట్య మండలి కళాకారుడు మీ వల్ల ఏం జరిగిందో ఎంత పాటు జరిగిందో తర్వాత సంగతి అందరూ 2-3 మంచి వాళ్ళు ఉంటారు హీరోలో. వాళ్ళు అతను నడి బజార్లో చంపేస్తే ఒక కన్నీటి పట్టుకోవడం రాల్సిన మీరేం కళాకారులయ్యా? మీరేం కళామతల్లి ముద్దు బిడ్డలమ్మా మీరు? ఓ తోటి సాడి అతను ప్రజల కోసం ఏది కౌమార స్థాయిలో ఉన్న విద్యార్థుల్ని ఆ దిక్కుమాల డ్రగ్స్ మహమ్మారి గంజాయికి వెళ్ళొద్దని చెప్పి పాటలు పాడుతా 100,000 చోట్ల ప్రశ్నిస్తా వాళ్ళందరినీ ఒక మంచి మనుషులుగా చేయడానికి, ఒక మంచి పౌరులుగా దిద్దటానికి తన వంతు బయట నుంచి కృషి చేస్తూ ఉంటే డ్రగ్స్ మాఫియా చంపేస్తే చిన్న పిల్లోడు 10 ఏళ్ల పిల్లోడు ముందు కొడుకు ముందు శిక్షణ 9 మంది పొడి చంపేస్తే అది లా అండ్ ఆర్డర్ ఏమైపోయిందండి? ఇవాళ తర్వాత పోలీసులు వెళ్ళారు, కాల్చారన్న తర్వాత ఏంటి? వాట్ ఈజ్ అవతల ఆ డ్రగ్స్ మాఫియా డాన్ అంట, లేడీ డాన్ అంట. ఆవిడ మీ పార్టీని ఎవరి పార్టీ అండి? నాకు అర్థం కాదండి. బాధగా ఉంది వాళ్ళ. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దయచేసి నేను చెప్తా ఉన్నాను, మీరు వ్యవస్థను అదుపులో పెట్టుకోండి. మీకు ఎట్లా ఉన్నా మీ కక్షాన్ని చెల్లి మీ లిస్టులో లేదు. ఎస్, మీ భార్య అన్నగారు అన్న దాని మీద ఎన్టీ రామారావు గారు లాంటి గొప్ప మనిషి యొక్క కుమార్తె అందరికీ బాధగా ఉంది. కానీ ఇవాళ జరుగుతుంది ఏంటో తెలుసా మీకు? పరిస్థితి అదుపు తప్పిపోతుంది. ఇవాళ మళ్ళీ ఇన్వెస్టర్స్ ఒక పాజిటివ్స్ వస్తున్నప్పుడు, ఇలాంటివి జరుగుతున్నప్పుడు అది దెబ్బతింటుంది. మిగతా వాళ్ళ మీద మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ఎవరు అబ్జెక్షన్ చేయరు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని చెప్పి మీరు వాళ్ళ ఆవేశం రావడం సహజమే, అదుపులో పెట్టాల్సింది మీరు. నేను తప్పంటున్నాం, ఆవేశం వస్తుంది, కానీ ఆవేశం దడ్డం మీద భౌతిక దాడులు చేయమని కాదని చెప్పి నిరసన ప్రదర్శన చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు.